హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక అమ్మాయికి ఫీలింగ్స్ వచ్చినప్పుడు, భార్యకి ఫీలింగ్స్ వచ్చినప్పుడు కలవాలనుకున్నప్పుడు అబ్బాయిని ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక అంత మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ 1133 అది డేట్ ఆఫ్ CM4 అనమాట. ఐడికి కనుక కాల్ చేసినట్టయితే నేను మీరైతే మాట్లాడుతాను. డౌట్ ఏదైనా క్లారిఫై అయితే ఇస్తాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో చాలామంది ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేదా పెళ్ళయి ఒక 3-4 ఇయర్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏంటంటే అమ్మాయికి అంటే భార్యకి మూడు వచ్చినప్పుడు అబ్బాయిని అడిగితే, భర్తను అడిగితే ఏదైనా అనుకుంటాడేమో, అంటే ఏంటి ఈ అమ్మాయి కూడా కామ కోరికలు ఎక్కువ ఉన్నాయా అనుకుంటాడేమో అనే ఫీలింగ్స్ అన్ని కంట్రోల్ చేసుకొని అడగకుండా అలానే ఉంటూ ఉంటారనమాట. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, సో వాళ్ళ ఇద్దరి మధ్య ఇంకొకరు రావడం, సో ఇంకొకరు వచ్చిన తర్వాత ఫ్యామిలీ అనేది స్పాయిల్ అయిపోవడం, సో ఫ్యామిలీస్ విడిపోవడం కానీ అలాంటివన్నీ కూడా ఫ్యూచర్లో జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఫుడ్ ఎలాగో ఒక మనిషికి, ఇంటర్ కోర్స్ కూడా అలాగే అనమాట, ఈ సెక్స్ కూడా అంతే అనమాట. కాబట్టి మీ ఫీలింగ్స్ ధైర్యంగా వ్యక్తపరచాలి. నోట్తో చెప్పలేనప్పుడు ఏంటంటే, ఆ హస్బెండ్ వచ్చినప్పుడు గట్టిగా హక్ చేసుకోవడం కానీ, లేదా కిస్ చేయడం కానీ, సో మనం ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, లేదా ఇప్పుడు కలవాలనుకుంటున్నాను నేను, నీకు ఇంట్రెస్ట్ ఉందా అనేది అడగడం కానీ ఇలాంటివి చేయాలన్నమాట. డైరెక్ట్గా వ్యక్తపరచాలి. ఏదైనా కావాలన్నప్పుడు గోల్డ్ కానీ, శారీస్ కానీ ఏదైనా కావాలన్నప్పుడు ఎలా అడుగుతారో సేమ్ ఇది కూడా అలానే అడగాలన్నమాట. సో బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అడగలేదు కదా, మీ హస్బెండ్ దగ్గరే కదా, సో అది డైరెక్ట్గా అయితే అడగాలి. ఇంకొకటి ఏంటంటే, అడగడం అంత మొహమాటంగా ఉన్నప్పుడు అబ్బాయి వీక్నెస్ ఏంటి అనేది ఖచ్చితంగా అమ్మాయికి అయితే తెలిసి ఉండాలి. సో ఇది తెలియకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చాలా వేస్ట్ అనమాట. ఇప్పుడు ఖచ్చితంగా అబ్బాయికి ఏంటంటే అమ్మాయి యొక్క సో వీక్నెస్ ఏంటి అనేది తెలిసి ఉంటుంది. అంటే వీక్నెస్ అంటే మీరు మరీ తప్పుగా అనుకోవద్దు, ఎక్కడ టచ్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది, కోరికలు వస్తుంది అనేది అనమాట. అమ్మాయికి ఎక్కడ టచ్ చేస్తే వస్తుంది అని అబ్బాయికి తెలిసినప్పుడు, అబ్బాయికి కూడా ఎక్కడ టచ్ చేస్తే మూడు వస్తుంది అనేది అమ్మాయికి తెలిసి ఉండాలన్నమాట. సో అదేంటంటే, ఒకవేళ అబ్బాయికి మీ హస్బెండ్కి ఎక్కడ టచ్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది అనేది మీరు తెలుసుకున్నప్పుడు అక్కడ టచ్ చేయడం కానీ, కిస్ చేయడం కానీ, ప్రతి ఒక్క మగవాడికి ఏంటంటే రాగానే సో హగ్ చేసుకున్నా, లేదా ఫోర్ హెడ్ పైన కిస్ చేసినా సరే వాళ్ళకి ఆటోమేటిక్గా మూడ్ అనేది వస్తుంది. అలా ప్రొసీడ్ అవ్వాలన్నమాట. యాక్చువల్గా ఏంటంటే, చాలామంది ఇవే భయపడుతూ ఉంటారు. సో మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే, మీ కోరికలు అంచుకోవడమే కాకుండా మీ హస్బెండ్ కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా, మీ ఇద్దరికి ఫీలింగ్స్ అనేవి రోజు రోజుకి కంట్రోలింగ్ చేసుకునే కెపాసిటీ లేకుండా ఏమవుతుందంటే, మీ ఇద్దరి మధ్య ఇంకొకరు అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీడియో చేశాను. వీడియో అయితే మళ్ళీ తప్పుగా అయితే అనుకోవద్దు. ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే చేయడం జరిగింది. ఇదేం పెద్ద తప్పేం కాదు. అనుకున్న వాళ్ళు అనుకున్నంత అనమాట. బట్ ఐ డోంట్ కేర్. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా, ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ అండ్ అలాగే ఒక మంచి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ కూడా మీకైతే షేర్ చేస్తున్నాను. అంటే ఆ అమ్మాయి పరంగా కూడా వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎప్పుడు అబ్బాయిలే కాకుండా అబ్బాయిలు కూడా వీడియో చూస్తే ఏంటంటే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.